బెట్టింగ్ యాప్స్ ఈ మధ్యకాలంలో సెలబ్రిటీని ఎంత కలవరపెట్టాయో మనకు తెలుస్తుంది. చాలా మంది బాధ్యత లేకుండా బెట్టింగ్ యాప్స్లో ప్రమోషన్ చేయటం, తర్వాత చాలా మంది ఆ బెట్టింగ్ యాప్స్ బారిపడి ఆత్మహత్యలు చేసుకుని కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడ్డ విషయం మనకు తెలిసిందే. దీనిపై సిఐడి తాజాగా విచారిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఆల్రెడీ విజయ్ దేవరకొండ విచారించారు, ప్రకాష్ రాజ్ రెండోసారి కూడా విచారించారు. సో దీనికి ప్రకాష్ రాజ్ స్పందిస్తూ, నేను 2016లో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశానని, 2017లో ఇది చట్టవిరుద్ధమని తెలిసాక ఇక ప్రమోషన్ చెయ్యలేదని, దానికి నేను క్షమాపణ చెప్తున్నానంటూ భవిష్యత్తులో మరోసారి ఈ బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళను, యువత కూడా వెళ్ళవద్దని చెప్పారు. ముఖ్యంగా అసలు ఈ బెట్టింగ్ యాప్స్ కంటెంట్ ఎవరిచ్చారు, మీకు డబ్బులు ఎలా వచ్చాయి, ఈ కోణంలో అధికారులు చాలా భారీ ఎత్తున విచారిస్తున్నారు. సో మొత్తంగా ఏ ఒక్కరిని వదలకుండా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన అందరినీ కూడా విచారిస్తూ ఆ డబ్బులకు సంబంధించి వివరాలన్నీ కూడా సేకరించే పనిలో పడ్డారు అధికారులు. ఇక ఇప్పటికైనా ఈ బెట్టింగ్ యాప్స్ బారిన పడకుండా యాక్షన్ తీసుకోవాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటున్నారు.